సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది ఈ వేసవికాలంలో తీసుకుంటే కనుక ఎక్కువగా ఒంటికి చలవ చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. సగ్గుబియ్యం సేమియా పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా కొంచెం పెద్దగా ఉన్న బౌల్ కానీ గిన్నె కానీ తీసుకోండి. ఒక కొలతగా ఒక గ్లాస్ కానీ ఒక చిన్న కప్పు కానీ తీసుకోండి. అదే కప్పుతోటి ఒక కప్పుడు సగ్గుబియ్యం తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని నిండా నీళ్లు వేసి నానబెట్టి పక్కన ఉంచండి. కొలతగా తీసుకున్న కప్పుతోటి అదే కప్పుతోటి అరకప్పు సేమియాను కూడా తీసుకోండి. సగ్గుబియ్యంకి మూత పెట్టేసి ఒక 2 గంటలు నాననివ్వండి. 2 గంటల తర్వాత పాయసం తయారు చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకుని 1 లీటర్ పాలు, దాంట్లోకి 1/2 లీటర్ నీళ్లు వేసేసి స్టవ్ ఆన్ చేసి పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాల గిన్నెని పక్కకు ఉంచండి. మీరు కొలతగా తీసుకునేటప్పుడు ఒక చిన్న కప్పుతో కానీ చిన్న గ్లాస్తో కానీ సగ్గుబియ్యం సేమియా కొలతగా తీసుకోండి. కొంచెం చిన్న కప్పుతో తీసుకున్నా కూడా ఎక్కువ అయిపోతుంది. మనం ఇప్పుడు పాయసం తయారు చేసుకోవడానికి ఒక వెడల్పాటి మూకుడు కానీ గిన్నె కానీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి అది వేడెక్కాక 2 చెంచాల నెయ్యి వేసి మనం తీసుకున్న అరకప్పు సేమియాని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఎర్రగా దోరగా అయ్యేంత వరకు, అంటే పచ్చివాసన పోయేంత వరకు ఆ నేతిలో వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన సేమియాలో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి ఆ సగ్గుబియ్యాన్ని మాత్రమే ఆ మూకుట్లోకి వేసుకోండి. వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఒక్కసారి ఇలా కలుపుకుని దీంట్లోకి మనం ముందే పాలు కాచి ఉంచుకున్నాం కదా, ఆ పాలల్లో నుంచి సగం పాలని దీంట్లోకి వేసేసుకోండి. వేసుకుని మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోకి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని ఈ పాలతోటి ఈ సగ్గుబియ్యం సేమియా కూడా బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే సగ్గుబియ్యం ఉడుకుతూ అడుగు పట్టేస్తుంది, పాయసం అంతా కూడా మాడు వాసనలాగా వచ్చేస్తుంది. అస్తమాటు కలుపుతూ ఉండక్కర్లేదండి, మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలోనే ఉంచండి. సగ్గుబియ్యం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే మనకి సగ్గుబియ్యాన్ని ఇలా గరిటతో తీసి చూస్తే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుందండి. అలా ట్రాన్స్పరెంట్గా కనిపించింది అంటే సగ్గుబియ్యం అంతా ఉడికిపోయినట్లే. అలాగే సేమియాని కూడా ఒక్క పలుకు ఇలా విరిపి చూడండి, చేతితోటి మీకు తెలిసిపోతుంది. సగ్గుబియ్యం అలా కాకుండా మధ్యలో చిన్న పలుకులాగా తెల్లగా కనిపించింది అంటే మరొక 2 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా సేమియా సగ్గుబియ్యం బాగా ఉడికిపోయింది అంటే చూడండి, కొంచెం ముద్దగా దగ్గరగా అవుతుంది, పాలు కూడా సగానికి పైగా ఎగిరిపోయి ఉంటాయి. ఆ టైంలో ఇలా దగ్గరికి వచ్చిన టైంలో ఆ మిగతా సగం పాలని కూడా దీంట్లోకి వేసేసి మరొక 2 లేదా 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. పాలు వేసిన తర్వాత కూడా ఒకసారి కలపండి. ఉడికేటప్పుడు సగ్గుబియ్యం అంతా ఇలా పాలల్లో పైకి తేలుతూ కనిపిస్తుంది. బాగా ఉడికిపోయింది అంటే ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. అలా మరొక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత పక్కకు దించేసి స్టవ్ ఆఫ్ చేసేసి మరొక ప్యాన్ పెట్టుకుని మరలా స్టవ్ ఆన్ చేసి ఒక్క 2 చెంచాల నెయ్యి వేసి ఆ నెయ్యిలో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ని మాత్రమే వేస్తున్నాను. కిస్మిస్ వేసేటప్పుడు జీడిపప్పు కాస్త వేగిపోయిన తర్వాత అప్పుడు కిస్మిస్ని వేసుకోవాలి. మీకు నచ్చితే బాదాం, పిస్తా ఇలా ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఎక్కువగా జీడిపప్పు కిస్మిస్లో వేస్తూ ఉంటాను. ఇప్పుడు మనకు ఆల్రెడీ తయారైపోయిన ఈ పాయసంలోకి మంచి సువాసన కోసం ఒక 1/2 చెంచాడు లేదా 1 చెంచాడు యాలకుల పొడి, అలాగే మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్, దీంట్లోకి మనము బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి ఏదైతే కొలతగా తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేసేస్తున్నాను, మీరు తురుముకున్న బెల్లం అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే ఇది కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత మరి స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే బెల్లం వేసేయకూడదు, విరిగిపోతుంది. గోరువెచ్చగా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడైనా వేసుకుంటే పర్వాలేదు. ఇలా బెల్లం వేసేసి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు అలా వదిలేసి తర్వాత తీసి చూడండి, చక్కగా మనం తినే కన్సిస్టెన్సీలోకి మరీ ముద్దగా కాకుండా మరీ పలచగా కాకుండా సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. అదే కనుక ఈ వేసవిలో ఈ పాయసాన్ని ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా నీరసం తగ్గి ఒంటికి చలవ చేస్తుంది. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు.